యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ విషయాలన్నీ నీకు తీరిగ్గా చెప్తానురా. నిన్నిలా అర్ధాంతరంగా పంపిస్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ రా. బయట ఎక్కడైనా మనం కలుద్దాం, సరేనా? బయలుదేరు రా. అంకుల్ వెళ్ళిపోయారా లేక మీరు పంపించారా నాన్న? ఏమంటున్నావు అఖిల్? ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్న మీరు సడన్ గా ఎందుకు డల్ అయ్యారు? నేనేం డల్ అవ్వలేదే, హ్యాపీగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత నా క్లాస్మేట్ని చూశాను కదా. అవునా? భాస్కర్ అన్నయ్య, అభి అన్నయ్య, ఇలా రండి. ఇప్పుడు అన్నయ్యలు ఎందుకు పిలుస్తున్నావు అఖిల్? మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా? గొడవ కాదమ్మా, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అఖిల్? మన ముగ్గురిలో అమ్మ నాన్న కన్న కొడుకులెవరు, పెంపుడు కొడుకు ఎవరా అని. ఏం మాట్లాడుతున్నావు అఖిల్? కన్న కొడుకేంటి, పెంపుడు కొడుకేంటి? అమ్మ నాన్న మన దగ్గర ఒక పెద్ద సీక్రెట్ దాచిపెట్టారన్నయ్య. మనలో ఇద్దరు మాత్రమే వాళ్ళ కన్న కొడుకులం. మూడోవాడు పరాయివాడు, పెంపుడు కొడుకు. ఎవరు చెప్పారు అఖిల్? అబద్ధం. మీ ముగ్గురు నా కన్న కొడుకులే. మేము కని పెంచిన కొడుకులు. అవునా నాన్న? అమ్మ చెప్పింది నిజమా? చెప్పు నాన్న. అవునరా, మీ ముగ్గురు మా కన్న కొడుకులే. మరి డాక్టర్ అంకుల్ అలా అన్నాడేంటి? పిల్లలు పుట్టకుండా అమ్మకి ఆపరేషన్ చేసే టైంకి మీకు ఇద్దరు పిల్లలే ఉన్నారని, మూడో పిల్లోడు ఎప్పుడు ఎలా పుట్టాడు అని అడిగాడేంటి నాన్న? ఆయన్ని హడావిడిగా పంపించేశారు. అప్పటి వరకు హ్యాపీగా ఉండి ఆ తర్వాత డల్ అయ్యారు. నేను అంతా విన్నాను నాన్న. లేదు, నువ్వింకేదో వినుంటావు. మీ ముగ్గురు మా కొడుకులే. మీరు మాకు పుట్టకపోతే మేమెందుకు
మా కన్న పిల్లలు అని చెప్తాం అఖిల్. మీకు పుట్టింది ఇద్దరేనమ్మా, మూడో వాణ్ణి పెంచుకున్నారు. అఖిల్, చిన్నప్పటి నుంచి మనం అంతా కలిసే పెరిగాం కదా. అమ్మా నాన్న మనల్ని సమానంగానే చూశారు కదా. అది ఇప్పుడు ఎందుకు ఈ గొడవ? అసలు ఇప్పుడు ఈ విషయం అవసరం? అవసరమే, అవసరమే. ఏంట్రా అవసరం? నేను చెప్తున్నాను కదా, మీరు ముగ్గురు మా కన్న బిడ్డలే అని. ఆ విషయం మా ముగ్గురు మీద ఒట్టేసి నాన్నని చెప్పమనండి. మేం ముగ్గురం మీ కన్న కొడుకులైతే మాపై ఒట్టేసి ఆ విషయం చెప్పండి నాన్న. మీరు చెప్పేది నిజమే అయితే ఒట్టేయడానికి భయమేంటి నాన్న? పోనీ డాక్టర్ అంకుల్ చెప్పింది అబద్ధమని అమ్మపై ఒట్టేసి చెప్పండి. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పండి నాన్న. ఇప్పుడు నిజాలు అబద్ధాలు తెలుసుకుని ఏం చేస్తారన్నయ్య? ఎవరో ఏదో అన్నారని అమ్మని నాన్నని బాధ పెడతారా? నిజం తెలిస్తే మనలో ఒకరు బాధపడాలా? బాధపడ్డం, బయటికి వెళ్ళడం రెండూ జరుగుతాయి. నిజమేంటో తెలియాలి. మీరు చెప్పకపోతే మా మీద ఒట్టే నాన్న. అవునరా, మీలో ఇద్దరు మాత్రమే మా కన్న పిల్లలు. మూడోవాడు పెంపుడు కొడుకు. చాలా జయంతి ఒట్టు పెట్టి అడుగుతున్నాడండి. ఏం చేయను? అయితే మాలో మీ కన్న కొడుకు ఎవరు, పెంపుడు కొడుకు ఎవరు? చెప్పండ్రా. చెప్పాలమ్మా. మా ప్రాణాలు పోయినా చెప్పవు. ఏంటంటే ఎందుకు చెప్పాలి?
మా ప్రాణం అనుకున్నావు. ఇన్నాళ్ళు ఇంత పెద్ద నిజం ఎందుకు దాచావమ్మా? మాకెందుకు చెప్పలేదు? చెప్పాల్సిన అవసరం ఏంట్రా? ఇంతకు ముందు అవసరం రాలేదు, ఇకపై రాదు, రాకూడదు. అలా అంటే ఎలా నాన్న? ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాం, మాకు నిజం తెలియాలి కదా. మీరంతా మాకన్నా పెద్దవాళ్ళైపోయారా? చెప్పు. మీరు ముగ్గురు మా పిల్లలే అని చెప్తున్నాం కదా. ఇంకెప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించకండి. ఎవ్వరైనా అడిగారంటే మేము చచ్చినంత బొట్టే. నాకు నా ముగ్గురు పిల్లలు కావాలి. వాళ్లలో ఏ ఒక్కరు దూరమైనా నేను భరించలేను. మీరు నిజాన్ని వినాలి అనుకుంటే మా చావుని చూడాలనుకున్నట్టే. జయంతి, నేను మిమ్మల్ని ఎంతగా అభిమానించానండి, ఎంతలా ప్రేమించాను. నాకు మా మామ్ తర్వాత మామ్ మీరే అనుకున్నాను. మా మామ్తో చెప్పి మీకు చీరలు నగలు అన్ని కానుకగా ఇప్పించాను కదా. ఇప్పటికి నేను తాగే కాఫీలో సగం కాఫీ మీకు ఇస్తున్నాను. నా బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో, డిన్నర్ లో హాఫ్ మీకే పెడుతున్నాను. అలాంటి నాకు నమ్మక ద్రోహం చేస్తారా? నన్నే మోసం చేస్తారా? నేనేం చేశానే? అంత పెద్ద నిజం నా దగ్గర దాస్తారా? ఏ నిజం?
మీ అన్న వదిలేలా ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు మాత్రమే సొంత కొడుకులు, మూడో వాడు పెంపుడు కొడుకన్న విషయం మీరు నాతో ఎందుకు చెప్పలేదు? నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి. అదేంటి? మీరు ఏంటి ఆడపడిచే కదా? కొంపదీసి మీరు కూడా మామయ్య గారికి సొంత చెల్లెలు కాదా? పెంపుడు చెల్లెలా? అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారా, పెంచుకున్నారా, లేక ఇంకా? ఆపవే, ఆపు. నేను ఈ ఇంటి ఆడపిల్లనేనే. కాకపోతే నా పెళ్ళైన 3 నెలలకి మీ అంకుల్ చనిపోయాడు. అప్పుడు మా అత్తింటి వాళ్లకు మా అన్నయ్యకి పెద్ద గొడవైంది. మా అత్తింటి వాళ్ళు ఓ 6 ఏళ్లు నన్ను వాళ్ళింట్లోనే పెట్టుకున్నారు. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేశాను. నేను అత్తింటికి వెళ్లేటప్పుడు మా అన్నయ్యకి వదినికి 2 పిల్లలున్నారు. తిరిగి వచ్చేసరికి 3 ఉన్నారు. అంటే సొంత కొడుకులెవరో, పెంపుడు కొడుకు ఎవరో మీకు కూడా తెలీదా? తెలిస్తే ఇప్పటి వరకు నీతో చెప్పకుండా ఉంటానా? ఆ ముగ్గురులో పెంపుడు కొడుకు ఎవరు? భాస్కర్ బావు గారా, అభి బావు గారా, లేక కొంపదీసి అఖిల? పెంపుడు కొడుకు అఖిల అయితే ఏంటి పరిస్థితి? అంటే ఏముంది, అఖిల్కి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఇన్నాళ్ళు అఖిల్ చేసిన గొడవలకి ఇప్పుడు ఇది కూడా తోడై భాస్కర్ అభి కలిసి అఖిల్ని నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. అమ్మో, ఎలా అంటే ఇప్పుడు ఏం చేయాలి? పెంపుడు కొడుకు అఖిలో లేక అభియో భాస్కరో మనకి తెలియాలి కదా. ఆ విషయం తేలే వరకు కామ్గా ఉందాం. తేలిన తర్వాత ఏదో ఒకటి తేల్చుకుందామే. దేవుడా, అఖిల్ ఏంటి సొంత కొడుకై ఉండాలి? అవునరా, మీలో 2 మాత్రమే మా కన్న పిల్లలు. మూడోవాడు పెంపుడు కొడుకు. చెప్పాల్సిన అవసరం ఏంట్రా? ఇంతకు ముందు అవసరం రాలేదు, ఇకపై రాదు, రాకూడదు. అలా అంటే ఎలా నాన్న? ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాం, మాకు నిజం తెలియాలి కదా. మాలో మీ కన్న కొడుకు ఎవరు, పెంపుడు కొడుకు ఎవరు? మా ప్రాణాలు పోయినా చెప్పవు. వసుగారు, వసుగారు,
ఏంటండి అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నారు? నాకు చాలా షాకింగ్గా ఉందండి. షాకా? దేని గురించి అండి? ఫ్యామిలీ గురించండి. అదేనండి, మీ ముగ్గురు కొడుకుల్లో ఒకరు సొంత కొడుకు కాదన్న విషయం. దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఏం లేదండి. అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి మా ముగ్గురిని సమానంగా చూశారు. ఎవరు సొంత పిల్లలు ఎవరి పరాయి పిల్లలు అన్న భేదభావం వాళ్ళు ఎప్పుడూ చూపించలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ మాటే చెప్తున్నారు. మాలో ఎవరు పెంపుడు కొడుకు అన్న విషయం చెప్పడానికి వాళ్ళు కూడా ఇష్టపడడం లేదు. అది కాదండి, రేపు ఎప్పుడైనా ఎవరు పెంపుడు కొడుకో నిజం తెలిసినప్పుడు ఏదైనా సమస్యలు వస్తే